రేయ్ తొందరగా రండ్రా. వస్తున్నా. ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? చెప్తాను రండ్రా. చెప్పరా. చెప్తా నాగు. ఇక్కడ ఉన్న సమాధిల్లో సిలువ ఎందుకుందో తెలుసా? ఎందుకంటే వీళ్ళందరూ జీసస్ కి దండం పెడుతున్నారు. ఇదిగా అందుకే ఇక్కడ సిలువలు పెట్టారు. పోరా పిచ్చి, ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మ అంతా వాళ్ళ ఒళ్ళో ఎక్కి మళ్ళా వస్తాయంట. దాన్ని ఆపడానికే రా ఈ సిలువ. ఇప్పుడు తెలుస్తుందా ఈ సిలువ ఎందుకని? దెయ్యం వస్తుందా? అవును వస్తుంది, కానీ దాన్ని ఆపడానికి కొన్ని దారులున్నాయి. ఎలా? అందరూ ఒకసారి కామ్గా ఉండండి. రే ఎందుకురా భయపెడుతున్నావు? రే నేను భయపెట్టలేదురా. మరి దూరంలో ఒక పక్షి ఏడుస్తుంది తెలుస్తుందా? దాని పేరేరా చావు పక్షి. ఆ పక్షి కంటికి దయ్యాలన్నీ కనిపిస్తాయంటరా. అది ఇప్పుడు అరుస్తుంది. దానికి ఏం అర్థం? దయ్యం వస్తుందన్నారు. నేను ఊరికే చెప్పాను రా, ఆగండ్రా. ఆగండ్రా, ఊరికే చెప్పాను రా, ఆగండ్రా. చెప్తున్నానా, ఆగండ్రా. చెప్పు, చెప్పమంటానా? నీ లోకాన్ని వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు తిన ఒంట్లోకి వచ్చావు? తిను వదిలి వెళ్తావా లేదా? ఆపో, నువ్వు ప్రశాంతతని గెలకొద్దు. మన లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో అనేది మన చేతుల్లో లేదు. నా లైఫ్ని చేంజ్ చేసిన ఆ బ్రేకింగ్ మూమెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అది జరిగినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇసబెల్లా, ఆర్ యూ హియర్? మీ అమ్మ నాన్న నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నీకేమైనా ఆశలుంటే నువ్వు చెప్పచ్చు. మీ కూతురికి మీతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. మేము ఏం పాపం చేశాం? మా దగ్గర మాట్లాడడానికి కూడా దానికి ఇష్టం లేదా? అటువంటిదేం ఉండదు. చనిపోయిన ప్రతి ఆత్మతో మనం అంత ఈజీగా మాట్లాడలేము. చనిపోయిన మీ అమ్మాయి ఆత్మ తన లోకంలో తను సంతోషంగా ఉంది. తన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి కష్టపెట్టద్దు, వదిలేయండి. Sana Zingo ele mama
అక్కడేం చూస్తున్నావు? నీకన్నా నేను సీనియరు, అనవసరంగా నా మీద చేపెట్టుకో. అలాగనైనా సరే సరే, తెలియక చేశాను. మీరు చూసుకోండి. చూస్తూనే కదా ఉన్నాను. రే, అది ఓనర్ గారి భార్యరా. ఏంటిది, ఓనర్ పెళ్ళానా? ఏంటన్నా చెప్తున్నావు? పాత అంబాసిడర్ కార్ లాగా ఉన్న అతనికి బెంజ్ కార్ లాంటి ఒక పెళ్ళామా? రే, అది అతని ప్రాప్తే. దాని గురించి నువ్వే దగ్గర బాధపడుతున్నావు. నువ్వు పని చూడరా. పని చూడడానికే కదా వచ్చాను. అయ్యో రే, ఖచ్చితంగా మన ఇద్దరు రోడ్లో భిక్ష తెస్తాం చూడు. అందుకే ప్లాన్ వేసినట్టున్నావు. చెప్తే వెంట్రా, పని చేయరా. నువ్వు పని చూసుకోయా. నువ్వు ఏం చెప్పినా మారేటట్లేదు బో. నిర్ణయం తీసుకున్నావుగా, నిన్ను తీసుకొచ్చి పనిలో చేర్చాను చూడు. నన్ను చెప్పాలి. ఏంట్రా? నాకు చాలా రోజులుగా ఒక ఆశ. ఏ ఆశ? ఎలాగైనా నేను వాటర్ సర్వీస్ చెయ్యాలా. ఏంటే? వచ్చినప్పటి నుంచి స్పానర్నే చూస్తున్నా. ఒక్కసారైనా వాటర్ సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా. నీకెలా తెలుస్తుంది నేను చెప్పింది అర్థమవుతుందో లేదో? అంతా నాకు అర్థమవుతుంది. ఈ పని సక్రమంగా చేయాలి, భోజనం తినాలనుకుంటున్నాను. నువ్వేంటంటే రోడ్లో భిక్ష తీయాలనుకుంటున్నావు. నేను మార్చలేను. రే, మనకిద్దరు ఉద్యోగం లేకుండా రోడ్లో తిరిగేటప్పుడు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. మనకి ఈ పనే దొరికింది. ఇదైనా మనం తినగా చేయాలి. ఆలోచన చూడరా. అన్నా, ఎక్కడ నా పోర్ట్ ఫియస్టో కారు? ఇచ్చేసామన్నా. అయ్యో, ఎవరిని అడిగానా ఇచ్చారు? లోపల ఇవ్వమన్నారన్నా, ఇచ్చేసామన్నా. అడగండి సార్. ఏంటన్నా నువ్వు కూడా వాడితో కలిసి ఎలా మాట్లాడదు? సార్, ఆ ఫోర్డ్ కారు ఇచ్చేసాం సార్. సార్, ఎవరిని అడిగి సార్ ఇచ్చారు? డేవిడ్ చెప్పాడు, ఇచ్చాం. ఏమైంది సార్? ఏం లేదు సార్. రే, ఎవరిని అడిగిన బండి డెలివరీ ఇచ్చావు? అయ్యో రే, ఆ బండిలో బ్రేకులు సరిచేయక ముందు ఇచ్చేసావు కదరా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సరే, నువ్వు దయచేసి అక్కడే ఉండు. ఏంట్రా మురళి, నీ ఫ్రెండ్ ఇంకా అదే అనుకుంటున్నాడా ఏంటి? మొహం చూసావా, ఏదో దయ్యం కొట్టినట్టు. రే, నువ్వు దయ్యం కొట్టినట్టు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఒక కథ, నిజమైన కథ. నా ఫ్రెండు అనిత తెలుసు కదా, తన పెళ్ళికి కూడా వెళ్ళామే. గుంటూరు కదా తనా? అవును, తనే. ఒకరోజు రాత్రి 2 గంటలుంటుంది, నాకు మెసేజ్ చేసింది. ఏంటే, పెళ్ళై 2 నెలలు కూడా అవ్వలేదు, అంతలోగా ఆన్లైన్లో నాకు మెసేజ్ చేస్తున్నా? మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఒకవేళ ఊర్లో లేరా అని అడిగాను. దానికి తను చెప్పింది, వాడేం చేస్తున్నాడు, బాగా తాగొచ్చి పడుకుంటున్నాడని చెప్తుంది. తనేదో చిరాగ్గా చెప్పినప్పుడు నాకేదో డౌట్గా ఉనింది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాను. అప్పుడే ఒక విషయాన్ని చెప్పింది. తను ఆ విషయానికి పనికిరాడని చెప్పింది. అది సరే, తన మొగుడు పనికి రాకపోతే తనెందుకు నీకు నైట్ 2ంటికి ఫోన్ చేయాలి? నువ్వేంటి 11 డాక్టరా? అదంతా నీకెందుకు? అమ్మాయిల మధ్యలో బోల్డ్ ఉంటాయి. కథ మంచిగా వెళ్తుంది కదా. హే, చెప్పు. చూసావా ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నాడో? రే, కథని వినండి.